ఒకవేళ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. అవతార్ ఫైర్ అండ్ డాష్ మూవీ రివ్యూ. అవతార్ అనగానే జనాలకు ఒక విజువల్ వండర్ అనేది గుర్తొస్తుంది. అలాగే పండోరా అనే గ్రహం మీద ఉండే జనాలు, వాళ్ళ కల్చర్ ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ అవతార్ పార్ట్ 3 అంటే ఫైర్ అండ్ డాష్ ఎపిసోడ్కి వచ్చేసరికి ఆ విజువల్ వండర్ అనేది ఎక్కడో మిస్ అయినట్టయితే అనిపించింది. ఎస్పెషల్లీ పార్ట్ 1లో మనం చూసిన ప్రతి ఫ్రేమ్, నేచర్లో ప్రతి పాయింట్ చాలా కొత్తగా అనిపిస్తాయి. కానీ పార్ట్ 3కి వచ్చేసరికి ఇది నిజంగా పండోరా గ్రహమేనా అనే డౌట్ వచ్చింది. సరే, విజువల్ వండర్ అనే ఆస్పెక్ట్లో ఎలాగో నన్ను అవతార్ ఫైర్ అండ్ డాష్ అనేది సాటిస్ఫై చేయలేదు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే స్టోరీలో కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ జేమ్స్ కెమెరూన్ అనే డైరెక్టర్ పంచభూతాలని రిఫరెన్స్గా తీసుకుని 5 పార్ట్స్ ఆఫ్ అవతార్ మూవీని తీద్దాం అనుకున్నారు. అయితే సెకండ్ పార్ట్కి అవతార్ వే ఆఫ్ వాటర్ అని టైటిల్ పెట్టి నీటిలో ఉండే జంతువులు, వాటి మనుగడ గురించి చాలా క్లియర్గా చూపించారు. ఇంకా పార్ట్ 3కి వచ్చేసరికి ఫైర్ అండ్ డాష్ అని టైటిల్ పెట్టారు. అలాగే ఒక హ్యూమన్ బీయింగ్ అనేది బ్రతకడానికి ఫైర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి ఫైర్ని నమ్ముకున్న వాళ్ళని తీసుకొచ్చి విలన్స్ చేశారు ఈ సినిమాలో. అండ్ ఆ ఫైర్ ని నమ్మే తెగ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పండోరాలోనే ఉంటారు. కాకపోతే వాళ్ళు ఈవా అనే దేవతకి ఎగెనిస్ట్ గా ఉంటారు. అట్ దిస్ పాయింట్ ఈవా అనే దేవుడిని నమ్మే మన జాక్ సల్లీ అండ్ టీమ్, అలాగే ఈవా అనే దేవుడికి ఎగెనిస్ట్ గా ఉంటూ అగ్నిని నమ్ముకున్న టీం ఇంకోవైపు. సో వీళ్ళిద్దరి మధ్య క్లాష్ జరుగుంటే స్క్రిప్ట్ చాలా నార్మల్ గా ఉన్నా కూడా కన్విన్సింగ్ గా ఉండేది. అలా కాకుండా ఫైర్ నే నమ్ముకుంటూ పండోరాలోనే ఉండే ఒక ట్రైబ్ పండోరాను నాశనం చేయడానికి వచ్చిన హ్యూమన్స్ తో కలిసి జాక్ సల్లీ అండ్ టీం మీద ఎందుకు ఫైట్ చేస్తారో నాకైతే అర్థం కాలేదు. ఇంకా ఈ సినిమాలో నేను అబ్జర్వ్ చేసిన బిగ్గెస్ట్ డిఫెక్ట్ ఏంటంటే ల్యాగ్. సినిమా 3 hours 17 minutes ఉంటుంది. ఇంకా నరేషన్ అయితే కంప్లీట్లీ ప్రెడిక్టబుల్ ఉంటుంది. అఫ్కోర్స్ అవతార్ సిరీస్ మొత్తంలో ఏ సినిమాలో కూడా నేను స్టోరీకి అయితే గొప్పగా ఇంప్రెస్ అవ్వలేదు. బట్ ప్రీవియస్ 2 parts విజువల్లీ అయితే చాలా బాగుంటాయి. ఈ సినిమా వరకు వచ్చేసరికి విజువల్లీ కూడా ఎక్కడో చిన్న డ్రాబ్యాక్ అనిపించింది. విజువల్లీ డ్రాబ్యాక్ అనిపించడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనుషుల్లో ఒకరిని చంపడానికి అడవిలోకి తీసుకెళ్తారు. ఆ స్పెసిఫిక్ సీన్లో ఆ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లొకేషన్ ఏదైతే ఉందో అది చాలా నార్మల్ లొకేషన్ లాగే అనిపిస్తుంది. ఎక్కడా కూడా అది పండోరా గ్రహం మీద ఒక ఫారెస్ట్ లా అయితే అనిపించదు. ఇంకొక డ్రాబ్యాక్ నేను ఏం అబ్జర్వ్ చేశానంటే అవతార్ పార్ట్ 1కి పార్ట్ 2కి ఆల్మోస్ట్ 14 years గ్యాప్ తీసుకున్నారు. బట్ పార్ట్ 2కి పార్ట్ 3కి గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంది. సో పార్ట్ 2 చూసిన వాళ్ళకి పార్ట్ 3 చాలా సిమిలర్గా అనిపిస్తుంది. దట్ టు విత్ క్వైట్ నార్మల్ విజువల్స్. అండ్ 3 hours 17 minutes సినిమాలో ఒక్కటంటే ఒక్కటి కూడా హై మూమెంట్ లేదు. సో అవతార్ ఫైర్ అండ్ డాష్ అనేసరికి ఏదో ఫుల్ ఫైర్ బ్యాక్ డ్రాప్ అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓవరాల్గా అవతార్ పార్ట్ 3 ఎలా ఉందంటే ఫ్లాప్ టు బిలో యావరేజ్ అనిపించింది. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.